హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాణిక్యానికి యాక్సిడెంట్ అయిందని చెప్పి నాటకమాడి ఫంక్షన్ నుండి తప్పించుకోవాలని చూసిన రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి. అదేంటి, నిజంగానే రోహిణి మాణిక్యానికి యాక్సిడెంట్ అయిందని చెప్పి నాటకమాడిందా? అదంతా కూడా ప్రభావతి ఇంట్లో వాళ్ళు నమ్మారా? అసలు ప్రభావతి రోహిణికి ఎలాంటి షాక్ ఇచ్చుంటుంది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా పాలు పడుకుందామని సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి నీళ్ళు అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ కిందకి రాబోతూ మళ్ళీ తన దగ్గర ఉన్న విజిల్ అయితే ఒక్కసారిగా ప్లే చేస్తుంది. ఆ సౌండ్ విని బాలు అయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. ముందేమో ఒకసారి మా అమ్మ పాల్కని వచ్చింది, మళ్ళీ తర్వాత డబ్బుడమ్మ వచ్చి బిర్యానీ తినేసి వెళ్ళిపోయింది. ఇక ఈ లక్షలు మింగినోడేమో అక్కడ హల్వా పెట్టుకుంటే మొత్తం తినేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మా అమ్మ ఎందుకు వస్తుందో ఏంటో అని చెప్పేసి చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి వచ్చి అలా నుంచుని ఉంటుంది. ఇక బాలు మీనా కూడా ప్రభావతి వంకే చూస్తూ ఉంటారు. ఏంట్రా అలా చూస్తున్నారేంటి? గదిలో మంచినీళ్ళు అయిపోయినాయి, తీసుకువెళ్దామని వచ్చాను. ఇంక మిమ్మల్ని మీ నిద్రని డిస్టర్బ్ చెయ్యలే, మంచినీళ్ళు తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి మంచినీళ్ళు పట్టుకుని వెళ్ళబోతూ ఉంటుంది. ఏమ్మా నీలావతి, మళ్ళీ కిందకిందుకు వచ్చావు నువ్వు? అయినా మీనాని పిలిస్తే మీనాయే వచ్చి ఇచ్చుండేది కదా అని చెప్తూ ఉంటాడు. ప్రభావతికైతే ఏ మమ్మల్ని నిద్రపోనివ్వాలని అనుకోవట్లేదా ఏంటి? ఇప్పటికే అర్ధరాత్రి అయ్యింది, మీరు అర్ధరాత్రి వరకు అలా తిరుగుతూ ఉంటే మేము ఎలా నిద్రపోతాము? నేనేమో ఉదయం నుండి సాయంత్రం దాకా పని చేసి వస్తాను, తనేమో ఇంట్లో పని, పూలకొట్టు పని మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అలాంటిది మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే మేము ఎలా నిద్రపోతాము అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఒరే నీకు దన్నన్రా బాబు, ఇప్పుడు నీకు జవాబు చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను, నా కడుపంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కడుపట్టుకుని అటు ఇటు కదులుతూ ఉంటుంది. హే బిర్యానీ అరగలేదా ఏంటి? అదే మరి, వయసు కాని వయసులో టైం కాని టైంలో తింటే అలాగే ఉంటుంది మరి, బాగా గ్యాస్ వచ్చేస్తున్నట్టుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు. నీ ఎదురుగా కూర్చుని తిన్నాను కదరా, అందుకే నీ దిష్టే తగిలినట్టుంది. ఇక్కడుంటే నీతో ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే శోభ అయితే ప్రభావతి దగ్గరికి అయితే వస్తుంది. ఏవండి ప్రభావతి గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటంటే ఈ ఫంక్షన్ అంతా కూడా సవ్యంగా జరగాలని మేము అనుకుంటున్నామండి. అందుకే బాలు ఈ ఫంక్షన్కి రాకపోతే మంచిదని నేను, అయినా అదే మీ అన్నయ్య గారు అనుకుంటున్నాము. మీరు అలాగే చేస్తే చాలా బాగుంటుందని అని చెప్పంగానే సరేనండి, మీరు చెప్పిన తర్వాత అలాగే చేద్దాం, తప్పకుండా అలాగే జరిపిద్దాం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సత్యమైతే అక్కడికి వస్తాడు. ఏంటి ప్రభా, ఏంటి అలాగా ఆలోచిస్తున్నావు? రాత్ర గ్యాస్ ఇంకా తగ్గలేదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మీరు ఆ సంగతి వదిలేస్తారా లేరా? అదేంటంటే ఫంక్షను బాగా జరగాలని అనుకుంటున్నాం కదా, అందుకే బాలు రాకపోతేనే ఫంక్షన్ బాగా జరుగుతుంది. అందుకే బాలుకి మీరే చెప్పండి ఫంక్షన్కి రావద్దని అని చెప్పంగానే సత్యం అయితే షాక్ అయిపోతాడు. ఏంటే నువ్వు అసలు తల్లివేనా? ఏ తల్లైనా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ముందుగా ఉండాల్సింది కొడుకే అని అనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని దూరంగా ఉంచమంటున్నావా అని అంటూ ఉంటాడు. అది కాదండి, బాలు వస్తే ఏదో గొడవ జరిగిద్దని ఆ ఉద్దేశంతోనే వద్దంటున్నాను తప్ప బాలు ఫంక్షన్కి రాకూడదని కాదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మీనా కూడా ఇదంతా వింటారు. వెంటనే సత్యమైతే నిజమే, బాలు వద్దులే అని చెప్పంగానే ప్రభావతి అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. బాలు రాకపోతే నేను కూడా ఆ ఫంక్షన్కి రాను, ఎందుకంటే కొడుకు లేనిది తండ్రి వెళ్ళాడనుకో, తర్వాత నీ కొడుకు ఎక్కడా అని నన్నెవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెప్పను. బాలు రాందే నేను కూడా ఎక్కడికి రాను, కావాల్సే నువ్వు వెళ్ళి ఫంక్షన్ అంతా కూడా దగ్గరుండి బాగా చేసిరా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. ఇక బాలు
ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే మీనా కూడా నిజమేనండి, మావయ్య గారు రారు. ఒకవేళ ఈయన రాకపోతే నేను కూడా రాను. మా ఆయన్ని పిలవంది నేను మాత్రం వస్తానని ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి మీనా కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే ఏంటిది ఇలా జరుగుతుంది, ఇప్పుడు ఆయన రాక, బాలు రాక, మీనా రాక, ఇక ఫంక్షను నేను శృతి వెళ్ళి కానీ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే మెట్లు దిగి అక్కడికైతే వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి మీనా, ఏంటి అందరూ ఇంత సైలెంట్గా ఉన్నారు, అసలు ఏం జరిగిందేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏముంది శృతి, ఫంక్షన్కి ఆయన్ని రావద్దని అత్తయ్య గారు చెప్తున్నారు. ఒకవేళ ఆయన రాకపోతే నేను మావయ్య గారు కూడా రాకూడదు అని అనుకుంటున్నాము అని చెప్తూ ఉంటుంది మీనా అయితే. అలా ఎలా కుదిరిద్ది మీనా, నువ్వు నాకు అక్కలాంటి దానివి, బాలు మన ఇంట్లో మనిషే కదా, అలాంటిది మీరు రాకపోతే ఎలాగా, మీరిద్దరూ తప్పకుండా రావాల్సిందే. అయినా మిమ్మల్ని రావద్దని ఎవరన్నారు అని చెప్పంగానే అత్తయ్య గారే అని చెప్పేస్తుంది మీనా. ఏంటి అత్తయ్య గారు మీరు, ఏంటంటీ మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు. మీ కొడుకులో ఒక కొడుకుని రావద్దని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, మీరు అసలు తల్లేనా అని చెప్పేసి శృతి అయితే ప్రభావతి మొహం మీద అడిగేస్తుంది. ఇక శృతి అలా అడిగేసరికి ప్రభావతి తలదించుకుని సరేనమ్మా, మీ ఇష్టం, మీకు ఎలా బాగుంటే అలాగే చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక రవి కూడా సరే శృతి, తప్పకుండా బాలు అన్నయ్యని మీనా వదిన్ని తీసుకొని వచ్చే బాధ్యత నాది, వీళ్ళు లేకుండా ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అయితే రవి కూడా అంటూ ఉంటాడు. ఇక గదిలో ఉన్న రోహిణి దగ్గరికి అయితే ప్రభావతి వెళ్తుంది. ఇంతలో మనోజ్ కూడా అక్కడికి వస్తాడు. మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి రోహిణి, మరి మీ నాన్న ఎప్పుడు వస్తున్నాడు, అదే తాడు కట చేయించాలి కదా, మరి ఫోన్ చేసి అవన్నీ మాట్లాడావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే వచ్చిన ప్రభావతి అయితే రే మనోజ్, నువ్వేం మాట్లాడకు, నీకు సరిగ్గా మాట్లాడడం రాదు, అయినా వాళ్ళ నాన్నకి రోహిణి అంటే చాలా ప్రేమ కదా, అవసరమైతే ఫ్లైట్లోనే అన్నీ పంపించేస్తాడు, నువ్వెళ్ళు, నేను మాట్లాడతానులే అని చెప్పేసి ప్రభావతి అయితే ఏంటి రోహిణి, కథ ఎంతవరకు వచ్చిందేంటి, చెప్పావా మీ నాన్నకి అని అడుగుతూ ఉంటుంది. అంటే అత్తయ్య అది మీటింగ్లో ఉన్నారు, నేను ఫోన్ చేసేటప్పటికి చెప్పడం కుదరలేదు అని చెప్పంగానే ప్రభావతి అయితే ఏంటి రోహిణి, అంత మీటింగా, అన్ని కోట్లు సంపాదించేస్తున్నారా, ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేసి నాకు ఇవ్వు, నేను చెడమడ ఏంటో తేల్చి పడేస్తాను, నీకు ముందే చెప్పాను, ఫంక్షన్ టయానికల్లా వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్పేసి నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు ఏం తెలీదు, ఎలాగైనా సరే మీ నాన్న ఇక్కడికి రావాల్సిందే, ఈ ఫంక్షన్లో నీకు నల్లపూసల ఖచ్చితంగా తీసుకురావాల్సిందే, అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విద్యకైతే ఫోన్ చేస్తుంది. ఏ విద్య, ఏదో ఒకటి చెప్పవే బాబు, పక్కన మా అత్తగారు మనోజ్ కూడా నన్ను కాల్చుకొని తినేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియట్లేదు, ఇప్పుడు ఏదో ఒక ఐడియా చెప్పవే, నన్ను బయటపడేసే మార్గం చెప్పవే అని అడుగుతూ ఉంటుంది. విద్యాని ఉండవే కాసేపు, నాకేమన్నా ఐడియాలు బుర్రలో దాచిపెట్టుకుని ఉంటానా ఏంటి, టక్కన ఇలా తీసి అలా ఇచ్చేయడానికి, ముందు ఐడియాలు రావాలంటే ఆలోచించాలి కదా, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వి, నేను ఆలోచించి ఏదో ఒకటి చెప్తాను అని చెప్పేసి విద్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరేనే, ఒక పని చెయ్యి అని చెప్పేసి రోహిణితో అంటుంది. ఏం చెయ్యాలి, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, ఈ ప్రమాదం నుండి బయటపడితే నాకు అంతే చాలు అని చెప్పంగానే అదేనే, మీ మావయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పు, అప్పుడు చాన్నాళ్ళు ఇక ఎవ్వరు కూడా మీ మావయ్య గురించి కానీ మీ నాన్న గురించి కానీ ప్రస్తావన తీసుకురారు, ఈ ఐడియా ఏదో బాగుందే, ఇదే అమలు చేస్తాను అని చెప్పేసి సరే, నువ్వు ఒక పని చేసి పెడతావా, నువ్వు వేరే నెంబర్తో నాకు కాల్ చెయ్యి, మా నాన్నకి అదే మా మామయ్యకి ఇలా యాక్సిడెంట్ అయిందని, మా నాన్న అంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు, కలవడానికి వీల్లేదని చెప్పేసి ఏదో ఒక విధంగా ఫోన్ చేసి చెప్పు, మిగిలిన నాటకం అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక రోహిణి తను అనుకున్నట్టుగానే హాల్లోకి అయితే వస్తుంది. ఇంతలో విద్య కాల్ చేస్తుంది. అప్పుడే రోహిణి అయితే చెప్పండి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అదేనండి, మలేషియాలో ఉంటున్న మీ మావయ్య గారికి యాక్సిడెంట్ అయ్యింది అని విద్య అయితే గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి
మా మావయ్యకి యాక్సిడెంట్ అయ్యిందా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ అలా కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ప్రభావతి అయితే ఏమైందమ్మా రోహిణి, ఎందుకు అలా ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగిందేంటి అని అడుగుతూ ఉంటుంది. అంటే అత్తయ్య అది మా మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట, చాలా సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాడీ కూడా అర్జెంటుగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకుని హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే మా మావయ్య ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి బాగుంటే నాకు అదే చాలు, ఆయన ప్రాణాలతో బయటపడితే ఇంకేమీ వద్దు నాకు అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం కదా, మీ మావయ్య మీ నాన్న వస్తే చాలా బాగుంటుందని అనుకున్నామని చెప్పంగానే ఏంటత్తయ్య మీకు అసలు మనసుందా లేదా, మీరు ఈ టైంలో కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ముందు ఫంక్షన్ ముఖ్యమా మనుషులు ముఖ్యమా అని రోహిణి అయితే కాస్త సెంటిమెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సత్యం అక్కడికి వచ్చి ప్రభావతి ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఇప్పుడు ఈ టైంలో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అస్సలు మంచిది కాదు అని చెప్పేసి ప్రభావతితో అయితే అంటూ ఉంటాడు. తర్వాత కాసేపైన తర్వాత రోహిణి తన గదిలో కూర్చుని అమ్మయ్య బ్రతికిపోయాను, ఒక 2 రోజుల దాకాను నాకు దగ్గర ఈ విషయం తీసుకురారు, ఈలోపు ఫంక్షన్ కూడా పూర్తయిపోతుంది అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. అయినా ప్రభావతి అస్సలు వదలకుండా తన గదిలోకి వచ్చి కూర్చుంటుంది. సరేనమ్మా, ఇది జరగడం చాలా బాధాకరమే, కాదని నేను అనట్లేదు, కానీ నల్లపూసల వేడుక జరగడం కూడా మన ఇంటికి చాలా మంచిది. ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి వాళ్ళ హాళ్ళని అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు నీకు నల్లపూసలు వేయకుండా శృతికి నల్లపూసలు వేస్తే ఏమైనా బాగుంటుందా, ముందు నీకు నల్లపూసలు వేద్దాం సరేనా, తర్వాత నువ్వు ఇంటికి వచ్చేద్దు, కానీ తర్వాత ఎమ్మటనే శృతికి నల్లపూసలు కూడా వేద్దాం, సరే ఆ తాడు సంగతి ఏంటో నువ్వే చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు రోహిణి, అర్థమవుతుంది కదా మనకి పరువుకు సంబంధించిన విషయం, తర్వాత నువ్వు మీ మావయ్యతో వీడియో కాల్లో మాట్లాడదు, కానీ ఇప్పుడు నువ్వు మీ మావయ్య దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరదు, ఎందుకంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకో అని చెప్పి రోహిణికైతే షాక్ ఇస్తుంది. ఇక రోహిణి ఆలోచనలో పడిపోతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడికి తీసుకురాను, ఎక్కడి నుంచి తేవాలి, అసలే నేనప్పుడే అప్పుల్లో మునిగిపోయి ఉన్నాను, అలాంటిది ఇప్పుడు బంగారం నల్లపూసలు తీసుకువచ్చి ఎలాగా ఎక్కడి నుంచి తీసుకువస్తాను, ఇప్పుడు విద్యను అడిగినా అదొక రూపాయి కూడా ఇవ్వదు, ఇప్పటికే అదే సమస్యల్లో ఉంది, అలాంటిది దాన్ని ఇంకా సమస్యల్లో పడేయలేను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ప్రభావతి రోహిణికి షాక్ ఇస్తుంది. ఇది ఇవాటి సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.